హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ teluginti అడవచ్చు. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ స్వీట్ రెసిపీ అండి, నేతి బొబ్బట్లు. యాక్చువల్లీ స్వీట్స్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఫేవరెట్ స్వీట్ కదండి. కానీ చాలామంది ఇంట్లో చేసుకోవడానికి సరిగ్గా కుదరటం లేదు అనుకుని బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటారు. బట్ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ కనుక చేసుకుంటే స్వీట్ షాపుల్లో మనకి ఎలా అయితే సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయో బొబ్బట్లు, అలాంటి బొబ్బట్లు మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోలో చూస్తున్నారు కదండి, ఎంత లేయర్లా చాలా పల్చగా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా ఈ బొబ్బట్లను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. సో దానికి కావాల్సిన తయారీ విధానం ఏంటి అనేది చూద్దామండి. సో ముందుగా అయితే మనం బొబ్బట్ల లోపల స్టఫింగ్ కోసం పచ్చిశనగపప్పుని తీసుకోవాలండి. పచ్చిశనగపప్పు లోపల మనకి తుక్కు లాంటిది ఏమీ లేకుండా శుభ్రంగా చూసుకుని మనకి ఎంత క్వాంటిటీ కావాలనేది తీసుకుని శుభ్రంగా కడిగి ఒక 1 అవర్ నానబెట్టాలండి. పచ్చిశనగపప్పు అలాగే బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ అండి. అంటే మీరు 1 గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకుంటే బెల్లం తురుము కూడా సేమ్ అండి, 1 గ్లాస్ తీసుకోవాలి. ఈ విధంగా 1 అవర్ మనం పచ్చిశనగపప్పు నానబెట్టిన తర్వాత, అంటే మేము నార్మల్గా పొయ్యి మీద ఉడకపెడుతున్నాము, అలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసేటట్టయితే మాత్రం అంటే 1 గ్లాస్ పచ్చిశనగపప్పుకి 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలండి. అలాగా ఒక 4 or 5 విజిల్స్ రానివ్వాలి. 4 or 5 విజిల్స్కి మనకి పచ్చిశనగపప్పు అనేది బాయిల్ అయిపోతుందండి. ఇన్ కేస్ లోపల ఏమన్నా వాటర్ ఉంటే మాత్రం ఆ వాటర్ని తీసేయాలి. నెక్స్ట్ మనం ఒక్కసారి పప్పు ఇలా పట్టుకుని చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా ఉంటే పచ్చిశనగపప్పు కరెక్ట్గా బాయిల్ అయినట్టు. సో నెక్స్ట్ ఏంటంటే మనం బెల్లం తురుము చెప్పాను కదండి, సేమ్ క్వాంటిటీ అంటే మనం పచ్చిశనగపప్పు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో బెల్లం తురుము కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుని దానిలో కొద్దిగానే వాటర్ యాడ్ చేయాలండి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలి. సో ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత మనం ఉడకబెట్టిన పచ్చిశనగపప్పుని కూడా దానిలోకి మిక్స్ చేసి మనం ఎలా అంటే బెల్లం కరిగిపోయి నెక్స్ట్ ఇదంతా కూడా దగ్గర పడిపోతుంది. సో అంతవరకు కూడా మనం బాయిల్ చేయాలండి. ఈ పూర్ణానికి మనం పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. ఇది ఆప్షనల్, అంటే ఎవరికైనా కుదిరితే వేయొచ్చు, లేకపోతే లేదు. వీడియోలో చూస్తున్నారు కదండి, అంటే ఈ విధంగా మనకి పచ్చిశనగపప్పు అలాగే బెల్లం మొత్తం కూడా దగ్గరగా అయిపోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ నుంచి దింపేసిన తర్వాత మనం అది వేడిగా ఉండగానే పచ్చి కొబ్బరి తురుము అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. చూస్తున్నారు కదండి, మనకి బొబ్బట్లు లోపల పూర్ణం అయితే రెడీ అయిపోయింది. దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేయకుండా మనం మిక్సీ పట్టాలండి. అది స్మూత్ పేస్ట్లా ఉంటుంది. అప్పుడు మనకి ఏ సైజులో మనకి పూర్ణం బాల్స్లా కావాలనుకుంటున్నామో అలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా మనకి అప్పటికప్పుడే అంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి దీన్ని ముందు రోజే మనం ఇలా పూర్ణం తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవచ్చండి. నెక్స్ట్ మనం బొబ్బట్ల కోసం పైన పిండిని రెడీ చేసుకోవాలండి. ఈ పిండి కోసం మనం మైదా పిండి తీసుకోవాలి. ఈ మైదా పిండి నేను ఒక పెద్ద గ్లాస్ కన్నా తక్కువే తీసుకున్నాను. సో తీసుకుని దానిలో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఉప్మా రవ్వ అండి, తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, జస్ట్ ఒక 1 టీ స్పూన్ కన్నా తక్కువగానే యాడ్ చేశానండి. ఇదంతా బాగా మిక్స్ చేస్తూ కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ, ఇది మైదా పిండి కాబట్టి మనకి చేతికి అంటుకుంటున్నట్టు ఉంటుంది. కానీ ఏంటంటే ఈ బొబ్బట్లకి మనం ఎక్కువగా ఆయిల్ కానీ గీ కానీ అండి, అంటే మనం ఫుల్గా పోయాలి. అప్పుడే మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చాలామంది ఇంత ఆయిల్ ఇంత గీ ఉంది కదా అని బొబ్బట్లు తినరు కదా. సో అలాంటి వాళ్ళకి అసలు చాలా తక్కువ ఆయిల్తో తక్కువ గీతోటి మన ఛానల్లో బొబ్బట్లు ఉన్నాయండి, అది కూడా గోధుమ పిండితోటి. సో ఆ రెసిపీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకుని అట్లీస్ట్ ఇది ఒక 1 అవర్ అయినా మనం పక్కన మూత పెట్టేసి ఉంచాలండి. సో 1 అవర్ తర్వాత మనం బొబ్బట్లు చేసుకోవాలి. మనం లోపల పెట్టే పూర్ణం సైజు కన్నా చాలా తక్కువగానే పైన మైదా పిండి తీసుకోవాలండి. అప్పుడే మనకి బొబ్బట్లు చాలా పలుచగా వస్తాయి.
ఈ బొబ్బట్లు చేసేటప్పుడు ఇంకా సెపరేట్గా ఆయిల్ కానీ గీ కానీ తీసుకోక్కర్లేదండి. ఎందుకంటే మనం మైదా పిండి కలిపినప్పుడు దాని లోపల ఆయిల్ ఆర్ గీ ఏదో ఒకటి మనం వేసి ఉంచుతాం కాబట్టి దాన్నే మనం బొబ్బట్లు చేసేటప్పుడు యూస్ చేయొచ్చు. సో ఈ బొబ్బట్లు ఒత్తడానికి చాలామంది ప్లాస్టిక్ కవరు లేదా ఇంకొకటి ప్లాస్టిక్ ఏదో ఒకటి యూస్ చేస్తారు. సో నేనేంటంటే అరిటాకుని యూస్ చేశానండి. సో అరిటాకుకి ఫస్ట్ మనం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలి. అప్లై చేసి చేత్తోనే మనం ఏంటంటే మధ్యలోంచి ఒత్తుతూ వెళ్ళాలండి. అంటే ఫస్ట్ చివర్లో ఒత్తేస్తే మనకి పూర్ణం లోపల అంతా స్ప్రెడ్ అవ్వదు. మధ్యలోంచి ఒత్తుతూ వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే బొబ్బట్టు మొత్తం లోపల పూర్ణం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో చూస్తున్నారు కదండి, ఇలా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాన్ మీద కొద్దిగా గీ అప్లై చేసి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత బొబ్బట్టు మనం ప్రిపేర్ చేసుకునేది వేసి 2 సైడ్స్ కూడా మనం మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని 2 సైడ్స్ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. బొబ్బట్లు మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలండి. మనం మైదా పిండిని కలిపినప్పుడు తర్వాత 1 అవర్ దాన్ని పక్కన పెట్టి ఉంచుతాం కదండి. అప్పుడు ఏంటంటే ఆయిల్ కానీ గీ కానీ అది మునిగే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి, మనం బొబ్బట్టు తయారు చేసుకున్నప్పుడు పూర్ణం సైజు కన్నా కూడా పైన పెట్టే ఈ మైదా పిండి లేయర్ అనేది ఖచ్చితంగా తక్కువగా ఉండాలి. అప్పుడే మనకి పలుచగా వస్తాయండి. సో చూసారు కదండి, చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ కనుక బొబ్బట్లు ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి స్వీట్ షాపుల్లో ఎలాగైతే సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయో అలాంటి బొబ్బట్లను మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అలాగే మన ఛానల్లో ట్రెడిషనల్ రెసిపీస్ బూరెలు అండి, పూర్ణం బూరెలు ఉన్నాయి. అలాగే ఆవడ ఉందండి, అంటే నైవేద్యాలుగా పెడుతూ ఉంటాం కదా ఆవడ, ఆ ఆవడ ఉంది. అలాగే గోరుమిట్టీలు అండి. సో ఈ స్వీట్ రెసిపీస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.